ఆనంద భైరవి త్రిశూలంతో షమీరను చంపబోతూ ఉంటే దర్శన్ ఆనంద భైరవి కాళ్ల మీద పడి అమ్మా షమీరను ఏం చెయ్యొద్దు, నువ్వేం చెప్పినా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం చెప్పినా చేస్తావా అని ఆనంద భైరవి త్రిశూలం పట్టుకొని అడుగుతూ ఉంటుంది. చేస్తానమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. అయితే మరొకసారి నువ్వు శరణ్య మెడలో తాళి కట్టాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. కడతావా అని ఆనంద భైరవి దర్శన్ని అడుగుతూ ఉంటుంది. కడతానమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక ఆనంద భైరవి షమీర అనన్య దగ్గరకు శరణ్యను తీసుకొని వెళ్ళి నా కోడలికి నా కొడుక్కి మళ్ళీ పెళ్లి జరుగుతుంది, ఇది ఎవరి కన్ను పడకుండా మరొకసారి జరుగుతున్న పుణ్యకార్యం, మీరిద్దరూ కలిసి నా కోడల్ని పెళ్లి కూతురుగా రెడీ చేయండి అని ఆనంద భైరవి చెప్తుంది. ఇక అనన్య షమీర ఇద్దరూ కలిసి శరణ్యను పెళ్లి కూతురుగా తయారు చేస్తారు. అనన్య శరణ్య కాళ్లకు పారాని పెడుతూ ఉంటే శరణ్య అనన్యను ఒక్క ఆట ఆడుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి అలా మండపంలో నుంచొని ఉంటే శరణ్యను షమీర అనన్య ఇద్దరూ కలిసి మండపంలోకి తీసుకొచ్చి దర్శన్ పక్కన కూర్చోబెడతారు. ఇక పంతులు గారు మంత్రాలు చదివి దర్శన్కి మంగళసూత్రం ఇచ్చి అమ్మాయి మెడలో తాళి కట్టు అని చెప్పి చెప్తూ ఉంటే శరణ్య సంతోషపడుతూ ఉంటే దర్శన్ కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.